మానస మహేష్ గారు. మహేష్ ఇంతకుముందు చెప్పిండు, ఎప్పుడు కూడా ఏ కౌన్సిలర్ అభ్యర్థిని ఆ వార్డులో నిల్చోబెడితే 38 వార్డులు నిల్చోబెడితే మాతో పాటుగా చిన్న పిల్లల్లాగా ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ అభ్యర్థికి నిరంతరం పనిచేస్తాడు. ఒక్క మాట కూడా అన్నాడు, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, ఎవరితోటి లొల్లి లేదు, పనిచేసుకుంటాడు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాడు. మంచి పేరు కలిగినటువంటి మరి తాడేపు మహేష్ భార్య మానస ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కారు గుర్తు మీద ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించండి. ఇవాళ వీళ్ళ మీద నిల్చున్న అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు, అపోజిట్ వాళ్ళు. అదేవిధంగా 39వ వార్డు అభ్యర్థి ఆది శేషు గారిని కూడా మీరందరూ కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వీళ్ళందరినీ కూడా ఈ పేర్లన్నీ చదివినా వీళ్ళందరికీ ఓటేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓట్లు అన్నప్పుడే అందరు వస్తారు, ఎలక్షన్లు అన్నప్పుడే బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్ కూడా, మేము కూడా అందుకోసమే వచ్చినాం. ఇంత ఎండలో మీ అందరు నిలిచిపెట్టి మాట్లాడుతున్నాం. ఎందుకు ఓటేయాలి, దేనికోసం ఓటేయాలి అనేది చెప్పడానికి వచ్చినాం. ఎందుకంటే ఓట్లప్పుడు అందరు వస్తారు, అటు ఇటు గల్లత్ చేస్తారు, ఆగం చేస్తారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఏమన్నా వార్డులల్లో? నాకు తెలిసి అయితే 36వ వార్డు అభ్యర్థి కాంగ్రెసేనా? కాంగ్రెస్. మన 37వ వార్డు అభ్యర్థి అదేనే 36వ వార్డు అభ్యర్థులకు కాంగ్రెస్ లేడు. ఇదే ఎమ్మెల్యే కండువ కట్టలేక కప్పుకోలేని అంటాడో, ఈయన కూడా కండువ కప్పుకోకుండానే పోటీ చేస్తుంది. అదేవిధంగా 37వ వార్డు అభ్యర్థి కూడా అదే పరిస్థితి సేమ్, ఎక్కడ కూడా కండువ కప్పుకోలేదు, కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. అదేవిధంగా 38వ వార్డు అభ్యర్థి అయితే మరి కండువనే ఎమ్మెల్యే కప్పుకోకపోయా, నీకు ఎవరు కండువ కప్పిరని అడుగుతున్నా నేను. ఈ అభ్యర్థులందరికీ కూడా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ కాదంటాడు, బీఆర్ఎస్ అంటాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ కండువ కప్పుకొని వీళ్ళెట్లా అభ్యర్థులు అవుతారని చెప్పేసి మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. అంటే మీరు అమాయకులు, ఏ అబద్ధం చెప్తే ఏ కండువ కప్పుకున్నా కూడా నమ్ముతారా? మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ కోటేశాలను కౌన్సిలర్లను చేస్తుంది కారు గుర్తు మీద. ఎమ్మెల్యే వేయండు, మళ్ళీ సొంత అభివృద్ధి కోసం వేయండు, నేను పార్టీ మారలేదు అనబట్టి. మళ్ళీ వీళ్ళకు ఆయనైతే కండువ కప్పలే ఎమ్మెల్యే. మరి ఎవరు కప్పిరు, ఎట్లా వచ్చింది అని అంటే కేవలం మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాలు. కేవలం కౌన్సిలర్గా గెలవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం తప్ప నీకేదన్నా న్యాయం చేయాలని లేదు. ఎందుకనంటే కేసీఆర్ సార్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఈ వార్డులల్లో చాలా వరకు వచ్చినాయి. ఎవరిచ్చిర్రు? కేసీఆర్ ఇచ్చిండు కదా, వాళ్ళని కౌన్సిలర్ చేసిండు, మీకు మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. మళ్ళీ కళ్యాణ్లకి కూడా లేదు, కాంగ్రెస్ చేసింది ₹1 కూడా లేదు. అభివృద్ధి చేసింది ఎక్కడా అని చెప్పేసి అడగాలి, మీరు నిలదీయాలి. కౌన్సిలర్లు మనోళ్ళు లేకున్నా కూడా అవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. నీకు ఎవరు పీపాం ఇస్తే గెలిచినావు? కేసీఆర్ కదా. పోయినసారి కారు గుర్తు మీద గెలిచింది కదా, మరి వాళ్ళు పైసలు ఇచ్చిర్రు, కేసీఆర్ ఇస్తేనే గెలిచింది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా, మా మహిళా తల్లులు అయితే బండ్ల మీద గుర్తు లెక్క మరిచేపోరు, అసలు కేసీఆర్కే ఓటేయాలని మీ అందరి మనసులలో ఉన్నది. మీరు కూడా అందరు ఇంటింటికి వెళ్ళి మరి కారు గుర్తు మీద ఎందుకు ఓటేయాలో మీ అందరు కూడా చెప్పి మన అభ్యర్థులందరినీ కూడా గెలిపియుండ్రి. ఇట్లనే అబద్ధాలు చెప్తారు, చేతి గుర్తు కోటేస్తే మరి ఈ ఓటే ఆయుధం, ఈ ఓటు అనేది ఆయుధం. ఈ ఎలక్షన్లో ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటాయి. ఈసారి ఒక్కసారి మరి కారు గుర్తు కోటేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి అందుకోసమే ఓటు ఆయుధంగా మలిచి ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసి మీ అందరినీ కాపాడుకోవడానికి, వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇంతవరకు యువతి యువకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా మన నాయకులు, ప్రధానంగా మన పక్కనుండేటువంటి తిప్పనపేట గ్రామస్తులైనటువంటి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి మన ఆడబిడ్డ దావసంత గారు స్పష్టంగా తెలంగాణ సాధన కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఆ ప్రభుత్వాల దావాకోరు విధానాలను ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క దేశ స్వరూపాన్ని చెప్పడం జరిగింది. 43 ఏళ్ల కింద ఇదే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారిని ఆనాడు ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. 32 ఏళ్ల కింద నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. అదేవిధంగా 7 ఏళ్ల కింద మా డాక్టర్ సంజయ్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నాం. ఒకసారి 40 ఏళ్ల చరిత్ర అంతా కూడా పెద్ద మనుషులు మొదలు పెడితే యువకుల వరకు ఆలోచన చేయాలా. ఎవరమైనా కానీ ఏమంటాం, ఏ కుటుంబంలో అయినా కానీ
పిల్లలు కానీ కుటుంబ సభ్యులు మంచిగా ఉంటే ఆ మంచి కుటుంబం అయ్యా, ఆ పిల్లలు చేసుకో, ఆ పిల్లగానికి పిల్లని ఏంటో మాట చెప్పుకుంటాం. అవునా కదా? మంచితనానికి మించింది లేదు. మరి వాళ్ళు చూస్తుంటుంటే ఒకవైపున అధికారం కోసం డాక్టర్ సంజయ్ గారు అడ్డదారులు దొక్కుతున్నాడు, మరొక వైపున ఆధిపత్యం కోసం జీవన్ రెడ్డి గారు లబోదిబ బతుకుంటున్నాడు. మరి అటువంటి నాయకత్వం కావాలన్న 32 ఏళ్లుగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు 20 ఏళ్ల క్రితం పోటీ చేసినటువంటి వల్లం మల్లేశం గారు ఒకసారి అవకాశం ఇవ్వకున్నా కానీ మీ మధ్యన ఉండాలని చెప్పని మధ్యన మళ్ళీ పోటీ చేసి గెలిచి నేటి వరకు కూడా ఒక రాజకీయ నాయకులుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా లక్ష్మీ గారు కానీ మల్లేశం గారు కానీ పనిచేస్తున్నటువంటి తీరును మీరు గమనించండి. మరి నేను కూడా ఇక్కడ వల్ల మల్లేశం ఈ ప్రాంతంలో ఉండే అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలే కానీ, ప్రభుత్వ కళాశాలలే కానీ, ప్రైవేట్ కళాశాలలే కానీ, ప్రైవేట్ పాఠశాలలే కానీ, ప్రైవేట్ వైద్యమే కానీ, ప్రభుత్వ వైద్యమే కానీ ఏ అవసరం ఉన్నా కానీ నాకు చెప్పగానే సొంత తమ్మునిగా భావించి వెనువెంటనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆ గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ విధంగా ప్రజల కోసం సేవ కోసం వచ్చినటువంటి వాళ్ళం ఎవరమైతే సేవ చేస్తా అనుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలా. తను ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉన్నాడు. నేను కొన్నిసార్లు గెలిచినా, కొన్నిసార్లు ఓడిపోయినా, అయినా ఏనాడు కూడా ప్రజలకు దూరంగా లేను. ఆ పదవి కోసం పాకులాడలేదు. అధిక వాళ్ళం కూడా బయటకు వచ్చినాం, తిరిగినాం, కష్టపడ్డాం, ప్రభుత్వమే కొట్లాడినాం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి సాధకుల్ని భారతదేశంలో ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారిని జాతిపితాన్ని పిలుచుకుంటామో తెలంగాణ జాతికి జాతిపితాన్ని పిలిస్తే అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రతి జగిత్యాల ఓటరు ఏ విధంగా అయితే జగిత్యాల చేసినటువంటి ఈ ప్రాంతం, జగిత్యాలు ఉండేటువంటి పెత్తందారుల మెడలు వంచినటువంటి ప్రాంతం, ఇటువంటి అహంకారపూరిత నాయకులుగా మెడలు వంచాలంటే జగిత్యాల పట్టణంలో ఉండే ప్రతి ఓటరు కూడా కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి పిలిపిస్తున్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను, వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇవాళ టీవీలు ఇప్పితే రేవంత్ రెడ్డి కనబడితే చాలా మార్చే పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాలలో బాధపడుతున్నారు, ఇదేం మాటలు ఇదేం విధంగా అని చెప్పాలి. కనుక అటువంటి మాటలు మానేయాలన్నా, అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలన్నా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను, సాధించినటువంటి తెలంగాణ బిడ్డలను మీరు ఆదరించండి, కనుకరించండి, ఆ విధంగా ముందుకెళ్ళని చెప్పని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని మనసారా కోరుకుంటున్నా. జగిత్యాల పట్టణంలో పురకాపల సంఘానికి మనం పన్నులు కడతాం. మనం కట్టేటువంటి పన్నులు తెచ్చుకునేటువంటి అప్పుల ద్వారా అభివృద్ధి చేసుకుంటాం. ఈ నలుగురికి మీరు అవకాశం ఇచ్చినట్టయితే నేను వాళ్ళకు తోడుగా ఉంటా. గతంలో కౌన్సిలర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేస్తే నేను ఎమ్మెల్సీగా అయినా, మున్సిపల్ కౌన్సిల్ అడుగుపెట్టేటువంటి అవకాశం నాకున్నది. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఓటు కూడా వాళ్ళతో పాటు నాది కూడా బాధ్యతగా భావిస్తా, నా బాధ్యత నిర్వర్తిస్తా. కమిషనర్ తీసుకొని వచ్చి మీ వాడకట్లో వాడ వీళ్ళతో కలిసి తిరుగుతా, మీ సమస్యలు వింటా, వాటి పరిష్కారం వరకు పాటు పడతానేటువంటి మాట కూడా మీకు హామీస్తున్నా. కనుక ఈ సందర్భంగా మీరందరూ కూడా అర్థం చేసుకొని మనలాంటి ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి పుట్టిపెరిగినటువంటి పిల్లలు ఇంతకుముందు వచ్చినాము రాజన్న అని చెప్పని వచ్చి కనబడిపోయిండు. ఇక్కడ ఉండేటువంటి ఉన్నాడు అంటే గ్లాస్ తాగికలు మీకు వచ్చినాం. ఇప్పుడు తను వచ్చి నాకు చెత్తుతో కలిపేయండు అంటే అటువంటి ప్రేమ నేటి వరకు ఉన్నది. మీ కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు నేను చెప్పేటువంటి మాటలు వాస్తవంగా ఇన్నేళ్ళుగా మేము ఆచరిస్తున్నామని నమ్ముకున్నట్టయితే జగిత్యాల పట్టణ ప్రజలు ఒకసారి గమనించాలా. ఈ 32 ఏళ్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జగిత్యాల దాటి వేరే ప్రాంతాలకు వెళ్తే ఎల్రన్న మావాడు అంటే గర్వపడే విధంగా ఉన్నా అని చెప్పి మనం వేస్తున్నా, గర్వించదగ్గ బిడ్డగా ఉందని చెప్పి మనం వేస్తున్నా. ఆ విధమైన మాట ఈ 4 రోజుల్లో మీకు ఎవరైనా కానీ నా గురించి కానీ మా వాళ్ళ గురించి తప్పుడు మాట మాట్లాడితే మా ఓటేకండి. కానీ ఒకవేళ మంచి వాళ్ళు అంటే మాత్రం ముందు తీసుకెళ్ళండి. మంచి వాళ్ళకు భవిష్యత్తు ఉండాలా. మంచిదనానికి మించింది లేదు కనుక ఈ మంచితనంతో ఉండేటువంటి అన్నదమ్ములను, అక్కజలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ తమ్ముడు వల్ల మల్లేశం, ఆదిశేషు, అదేవిధంగా శివ, మానస నలుగురు కూడా మీ అందరినీ సమీకరించారు. మహేష్ వాళ్ళ మానస వాళ్ళ మహేష్ ఈ విధంగా చేసిన కనుక మీరు వచ్చి దీవిస్తాను వచ్చిండ్రు, దీవించండి. 11వ తారీఖు నాడు మీరందరూ కూడా చైతన్య స్కూల్లో కొన్ని సెంటర్లు ఉన్నాయి, మిగతా ఉండొచ్చు. ప్రతి ఒక్క ఓటర్లు వెళ్ళి కారు గుర్తు మీద కూడా గెలిపించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈనాడు చూపించినటువంటి కేసీఆర్ గారు మనకు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు
మన జగిత్యాలకు జిల్లా చేసిండు. అలాగే జిల్లా కోర్టు వచ్చింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, జిల్లా ఎస్పీ ఆఫీస్ వచ్చింది. మరి గతంలో నేను పనిచేసినప్పుడు హౌసింగ్ బోర్డు, బస్ స్టాండ్, బస్ డిపో ఇవన్నీ చేసినాం. ఈ బస్ స్టాండ్ కూడా ఇటు సైడే తిప్పనపేట సైడ్ చేసుకోవడం అంటే అప్పుడు కత్తిరాశం స్వర్గీయ కత్తిరాశం గారు వెళ్ళలేదు. ఇటు డెవలప్ ఇంతకుముందు ఎక్కువ అవుతుంటే తిప్పన్నపేట రోడ్ కూడా చేసినాం. మరి రమణ గారు హయాంలో కూడా చాలా చేసినాం. అట్లా బైపాస్ రోడ్ చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మున్సిపల్ చైర్మన్ 2 సార్లు అయినప్పుడు, ఎమ్మెల్యేగా రమణ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మా టైంలో ఒకసారి వచ్చింది, 2 సార్లు మొన్న కూడా టీఆర్ఎస్దే మున్సిపల్ వచ్చింది. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. మొన్న 100 కోట్లు ఇచ్చిండు. నేను ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ కూడా మొన్న పనిచేసిన. ఢిల్లీ నుంచి 4,000 కోట్లు వస్తే ఇక్కడ 4,000 కోట్లు కేసీఆర్ గారు, అంటే అక్కడ సగములు ఇక్కడ సగము పిటిషన్ జరిగింది. అంటే ఆటోమేటిక్గా మున్సిపల్కు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మొన్న 100 కోట్లు వచ్చింది, కొరటకు 100 కోట్లు, 75 కోట్లు, రాయకల్కి 50 కోట్లు. ఈ రకంగా ఆటోమేటిక్గా డబ్బులు గ్రామ పంచాయతీలకు మున్సిపల్కి వస్తాయి.